ఈ వీడియోలో మనం నీట్ బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ క్లియర్గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మొదటిసారి యొక్క వీడియో చూసినట్లయితే ఇంకా మన ఛానల్లో నీట్ బయాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, వెయిటేజ్ కూడా ఉంది, ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సో ఆ వీడియో కూడా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీకు నీట్ ఆన్లైన్ కోచింగ్ అయితే మన ఛానల్ నుంచి అవైలబుల్గా ఉంది. ఒకవేళ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే నీట్ బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ నుంచి 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో బిఫోర్ మనం ఈ క్లాస్ చెప్పే ముందు అసలు సెల్ అంటే ఏంటి, అసలు సైకిల్ ఫార్మేషన్ అంటే ఏంటి, సెల్ డివిజన్ అంటే ఏంటి, ఈ మూడింటికి మన డెఫినేషన్స్ అనేవి మనకు తెలియాలి. సెల్ అంటే తెలుసు, సో అంటే ఒక కణం అంటాం, బేసిక్గా కణం అంటాం. సో అంటే ఇది స్మాలెస్ట్ యూనిట్, సెల్ అనేది స్మాలెస్ట్ యూనిట్. అలాగే ఒక సెల్ నుంచే మనకి ఏమవుతుంది, ఒక పూర్తి ఆర్గానిజం అనేది మనకి ఫామ్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. సో ఒక కణం నుంచి ఒక పూర్తి ఆర్గానిజం ఫామ్ అవుతుంది. అంటే దాని యొక్క డెఫినేషన్ చూడండి, సెల్ అనేది మనకి ఏం చేస్తుంది, స్మాలెస్ట్ యూనిట్, లైఫ్, లివింగ్ సెల్, అంటే లివింగ్ ఫార్మేషన్ అనేది ఇక్కడ నుంచే మనకు జరుగుతుంది అనమాట. అంటే ఒక సెల్ అనేది అనేక సెల్స్ని ఫామ్ చేస్తుంది. అంటే దాన్ని అప్పుడు మనకి గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్ ఫామ్ అవుతాయి. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిసి ఒక ఆర్గాన్ ఫామ్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ కలిసి ఒక ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిసి ఒక ఆర్గానిజంని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా సెల్స్ అనేవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో మల్టిప్లై అయ్యి మనకి ఫార్మేషన్స్ అనేవి చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క సెల్ అనేది ఒక సైకిల్ ఫార్మేషన్ చేస్తుంది, అంటే ఒక వరుస క్రమాన్ని అనుసరిస్తూ ఉంటుంది. అంటే ఒకే విధంగా డెవలప్మెంట్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఒకసారి మనం చూసుకుంటే ఒక సైకిల్ అనేది మనం ఒక సైకిల్ మీరు తొక్కండి, సో ఆ యొక్క చక్రం అనేది ఎంత తిరిగినా సరే అక్కడే తిరుగుతుంది అనమాట. అంటే ఒక సీక్వెన్స్ని ఫామ్ చేస్తుంటే, అంటే అది తిరుగుతూనే ఉంటుంది, అది సీక్వెన్స్ని ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ కూడా సెల్ సైకిల్ అనేది ఒకే వేని ఫాలో అవుతుంది, ఓకేనా. అంటే ఒక కణం 2 కణాలుగా డివైడ్ అవుతుంది, ఓకేనా. అంటే ఆ 2 కణాలు 4 కణాలను ఏర్పరుస్తుంది, 4, 8 అట్లా. అంటే ఒక కణం 2 కణాలుగా డివైడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా డివైడ్ అయ్యి అది గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్ అన్నీ కలిసి ఆర్గాన్స్ అన్నీ ఫామ్ అయ్యి ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిసి ఒక ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది. సో ఇదంతా ఏంటంటే బేసిక్. సో అది హై లెవెల్లో వస్తుంది, బట్ అదైతే ఇక్కడ అవసరం లేదు, బట్ బేసిక్గా మీకు చెప్తున్నాను అనమాట. అయితే ఈ యొక్క సెల్ సైకిల్ ఎలా జరుగుతుంది, ఈ యొక్క సైకిల్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో ఇక్కడ తెలుసుకుంటాము. అలాగే సెల్ డివిజన్, సెల్ అనేది ఒక కణం అనేది ఏ విధంగా విభజన చెందుతుంది అంటే ఇక్కడ ఈ యొక్క సెల్ డివిజన్స్ వచ్చేసి మనకి ఇక్కడ మైటోసిస్, మియోసిస్ అనేసి 2 రకాలు చెప్పుకుంటున్నాం. మైటోసిస్ అంటే సమవిభజన అంటాం, మియోసిస్ అంటే శేఖరణ విభజన అంటాం. సో మైటోసిస్ వచ్చేసి కణం అనేది 2 సమాన భాగాలుగా విభజించితే దాన్ని మైటోసిస్ అంటాం. అలా కాకుండా కణం అనేది అనేక భాగాలుగా విభజించితే దాన్ని మియోసిస్ అంటాం. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మైటోసిస్కి ఎగ్జాంపుల్స్ వచ్చి వెజిటేటివ్ సెల్స్ అంటాము, మియోసిస్కి ఎగ్జాంపుల్ వచ్చేసి రిప్రొడక్టివ్ సెల్స్ అంటాం. సో వెజిటేటివ్ సెల్స్ అంటే ఫర్ సపోజ్ మనం చూసుకుంటే మన బాడీలో ఏదైతే కాళ్ళు, చేతులు ఇవి ఉన్నాయో చూసారా, సో వీటిని మనం వెజిటేటివ్ సెల్స్ అంటాం. అలా కాకుండా ఒక ప్లాంట్లో చూసుకుంటే రూటు, స్టెమ్ ఇవి ఉన్నాయి కదా, సో అంటే వీటిని మనం ఏమంటాం, వెజిటేటివ్ సెల్స్ అంటాం. కానీ ఇక్కడ అదే యానిమల్స్లో ఏంటి, రిప్రొడక్టివ్ సెల్స్ అంటే ఎక్కడి నుంచి వస్తున్న రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఇవి ఏర్పడతాయి అనమాట. అంటే మనకి ఏదైతే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన దగ్గర డివిజన్ జరిగితే అది మియోసిస్. అలా కాకుండా ఎంటైర్ బాడీలో జరిగితే అది మైటోసిస్ అనమాట. అలాగే ప్లాంట్స్లో కనుక మియోసిస్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో, సో మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్లో మనం చూస్తాం అనమాట, ఓకేనా. సో ఈ విధంగా అంటే అది ఏ విధంగా సెల్ డివిజన్ జరుగుతుంది. ఈ యొక్క సెల్ డివిజన్లో మైటోసిస్లో మరలా ఉంటుంది, అంటే G0, G1, S, G2, M అనేది ఉంటాయి. మరలా Mలో ఇంటర్ఫేజ్, ప్రోఫేజ్, ఓకేనా. సో మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్, ఇలా ఫేజెస్ అనేవి జరుగుతాయి. సో ఇవన్నీ ఏంటంటే ముందు రోజుల్లో చెప్పుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే బేసిక్స్ మనకి తెలియాలి కాబట్టి, ఒక కాన్సెప్ట్ అనేది మనం చెప్పేటప్పుడు దాని గురించి ఒక అవగాహన రావాలి కాబట్టి ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూద్దాం అసలు సెల్ సైకిల్ అనేది, ఇక్కడ లైన్ టు లైన్ చూద్దాం. సో ఎక్కడన్నా పాయింట్స్ వస్తే నేను చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆర్ యు అవేర్ దట్ ఆల్ ఆర్గానిజమ్స్ ఈవెన్ ద లార్జెస్ట్ స్టార్ట్ దేర్ లైఫ్ ఫామ్ ఏ సింగిల్ సెల్. సో మీ అందరికీ తెలుసు అన్ని సెల్స్, ఆల్ ఆర్గానిజమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి,
ఈవెన్ ద లార్జెస్ట్. అవి పెరగడానికి మనకి ఒక సింగిల్ సెల్ నుంచే ఫామ్ అవుతాయి. అంటే ఒక సింగిల్ సెల్ నుంచే మనకి ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుంది. ఫర్ సపోజ్ మనమే ఉన్నాము. సో మేల్ గ్యామెట్ అదొక కణం, ఫీమేల్ గ్యామెట్ అనేది ఒక కణం. ఈ రెండు ఏమవుతుంది, ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఆ రెండు ఏమవుతాయి, జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. అంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఫ్యూజన్ జరుగుతాయి. ఎప్పుడైతే ఫ్యూజన్ జరిగిందో అక్కడ జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే జైగోట్ ఫార్మేషన్ జరిగిందో అక్కడ నుంచి మనకి సెల్ డివిజన్ జరిగి అది అనేక కణాలుగా విభజన చెంది ఫైనల్గా ఏం జరుగుతుంది, ఒక బేబీ అనేది నెక్స్ట్ ప్రోజనీ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనం ఎగ్జాంపుల్ అయితే చెప్పుకుంటాం అనమాట. అంటే ఒక సింగిల్ సెల్, రెండు సింగిల్ సెల్స్ ఏం ఫామ్ చేసినాయి, ఎంటైర్ ఆర్గానిజంని మనకి ఇక్కడ ఫామ్ చేసినాయి అనమాట. సో యూ మే వండర్ హౌ ఏ సింగిల్ సెల్ దెన్ గోస్ ఆన్ టు ఫామ్ సచ్ ఏ లార్జ్ ఆర్గానిజమ్స్. అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అంటే ఒక సింగిల్ సెల్ అనేది ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా అది లార్జ్ ఆర్గానిజం ఫామ్ చేస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ బిట్, గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెల్స్. ఓకేనా, నోట్ చేసుకోండి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెల్స్ అంటే గ్రోత్ అండ్ రిప్రొడక్షన్. సో గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెల్స్. సో వాట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెల్ అని బిట్ అడగొచ్చు, గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ అనమాట. ఓకేనా, ఇండివిడెడ్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఆల్ సెల్స్ రిప్రొడ్యూస్ బై డివైడింగ్ ఇంటూ 2. సో ప్రతి కణం ఏదైతే ఉందో రిప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, అంటే మరలా పుట్టిస్తుంది, మరలా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, బై డివైడింగ్ ఇంటూ 2. అంటే ఒక కణం అనేది 2 కణాలుగా విభజన చెందుతుంది. అంటే మీకు ఒక చాక్లెట్ ఇచ్చాను, ఆ చాక్లెట్ని 2 సమాన భాగాలుగా విభజన చెందుతాం. ఎట్లా, ఈ విధంగా చేస్తాం, 2 ఆఫ్ చేస్తాం. కానీ ఇక్కడ సెల్ అనేది ఆ విధంగానే డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఆ విధంగానే డివైడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు డివైడ్ చేస్తారు, అక్కడ ఏంటంటే దానంతరికి అదే డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా, అందుకోసమే దాన్ని ఏమంటాం, సెల్ డివిజన్ అనేసి చెప్తాను. అంటే ఇది డివైడింగ్ అవుతుంది. ఎలా డివైడింగ్ అవుతుంది, ఒక కణమే 2 కణాలుగా డివైడ్ అవుతుంది. విత్ ఈచ్ ప్యారెంటల్ సెల్ గివింగ్ రైజ్ టు 2 డాటర్ సెల్స్ ఈచ్ టైమ్ దే డివైడ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈచ్ ప్యారెంటల్ సెల్స్ అంటే ఇప్పుడు ఒక కణం అనేది రావాలంటే దాని యొక్క పేరెంట్ సెల్ నుంచే వస్తుందన్నమాట. సో ప్రతి పేరెంట్ సెల్ అనేది ఇక్కడ ఏం చేస్తుందంటే గివింగ్ రైజ్ టు 2 డాటర్ సెల్స్. సో ప్రతి కణం ఏం చేస్తుంది, 2 డాటర్ సెల్స్ని మనకి ఇక్కడ ఫామ్ చేస్తుంది. ఈచ్ టైమ్ దే డివైడ్. అంటే ఒక కణం అనేది డివైడ్ అవ్వాలంటే సో దాని యొక్క పేరెంటల్ సెల్ నుంచే డివైడ్ అవ్వాలి. సో దీన్నే మనం ఆమ్ని సెల్యులార్, ఈ సెల్యులార్ అని చెప్తాము. అంటే ప్రతి కణం ఓన్గా పుట్టదు, అది ఎవరి నుంచి వస్తుంది, దాని ఎగ్జిస్టింగ్ సెల్ ఏదైతే ఉందో, దాని పూర్వకంగా ఉన్న సెల్ ఏదైతే ఉందో దాని నుంచే డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఎవరి నుంచి వచ్చాము, మన పేరెంట్ నుంచి వచ్చాము. సో అలాగే మన దగ్గర నుంచి నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, అంటే వాళ్ళకి మనం పేరెంట్స్ అవుతాం అనమాట. అంటే ప్రతి సెల్ అనేది ఓన్గా కాకుండా దాని యొక్క ఎగ్జిస్టింగ్ సెల్ ఏదైతే ఉందో, దాని పూర్వకంగా అంటే దాని ముందు ఉన్న ఏదైతే సెల్ ఏదైతే ఉందో దాని నుంచే అది డెవలప్ అవుతుంది, డివైడ్ అవుతుంది. సో ఈచ్ పేరెంటల్ సెల్ గివింగ్ రైజ్ టు 2 డాటర్ సెల్స్ ఈచ్ టైమ్ ద డివైడ్. అది ఒకసారి డివైడ్ అయితే అది 2 సెల్స్ని మనకి ఇక్కడ ఫామ్ చేస్తుంది. దీస్ న్యూలీ ఫార్మ్డ్ డాటర్ సెల్స్ కెన్ దెమ్సెల్ఫ్ గ్రో అండ్ డివైడ్. సో ఈ విధంగా వచ్చిన ఏదైతే డాటర్ సెల్స్ అయితే ఉన్నాయో తనంతరకు అదే మరలా అది డివైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక కణం అనేది 2 కణాలను పుట్టించింది. ఈ 2 ఏం చేస్తుంది, 4ని డెవలప్ చేస్తుంది. ఆ 4 ఏమవుతుంది, 8, 8 16, 16 32, 32 64. సో ఈ విధంగా డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో గివింగ్ రైజ్ టు ఏ న్యూ సెల్ పాపులేషన్ దట్ ఈజ్ ఫార్మ్డ్ బై ద గ్రోత్ అండ్ డివిజన్ ఆఫ్ ఏ సింగిల్ ప్యారెంటల్ సెల్ అండ్ ఇట్స్ ప్రోజనీ. సో ఇక్కడ ఈ విధంగా డివైడ్ అయ్యి గివింగ్ రైజ్ టు న్యూ సెల్ పాపులేషన్. సో ఏం చేస్తుంది, అది ఒక న్యూ సెల్ పాపులేషన్ అది ఫామ్ చేస్తుంది. అంటే దాని యొక్క జనాభాని అది డెవలప్ చేస్తుంది. సో ఫార్మ్డ్ బై ద గ్రోత్ అండ్ డివిజన్ ఆఫ్ ఏ సింగిల్ ప్యారెంటల్ సెల్ అండ్ ఇట్స్ ప్రోజనీ. సో అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఒక సింగిల్ ప్యారెంటల్ సెల్ నుంచే ఎలా వస్తుంది, దాని యొక్క సెల్కి సంబంధించిన ప్రోజనీ అంటే నెక్స్ట్ జనరేషన్ అని అర్థం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరున్నారు, మీరు ఎవరు ప్రోజనీ, మీ పేరెంట్ యొక్క ప్రోజనీ. అంటే అంటే ఇప్పుడు మీకు పుట్టే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీ ప్రోజనీ అంటారన్నమాట. అంటే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రోజనీ అంటాం. అంటే ఒక పేరెంట్ సెల్ నుంచి వచ్చిన డాటర్ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాటర్ సెల్స్ మరలా ఇంకా న్యూ సెల్స్ని పాపులేషన్ని డెవలప్ చేస్తూ ఉంది. సో ఈ విధంగా ఒక సింగిల్ ప్యారెంటల్ సెల్ నుంచే ఈ విధంగా దాని యొక్క ప్రోజనీ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, సచ్ సైకిల్ ఆఫ్ గ్రోత్ అండ్ డివిజన్
అలాంగ్ ఏ సింగిల్ సెల్ టు ఫామ్ ఏ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ మిలియన్ ఆఫ్ సెల్స్. సో ఈ విధంగా వచ్చిన సెల్స్ అయితే ఉన్నాయో సో ఈ విధంగా అవి ఏం చేస్తున్నాయి, సెల్ సైకిల్ని చేసి గ్రోత్ అండ్ డివిజన్ జరిగి అది డెవలప్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది, అది సెల్ డివిజన్ జరిగి ఒక సింగిల్ సెల్ ఏదైతే ఉందో టు ఫామ్ ఏ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ మిలియన్ ఆఫ్ సెల్స్. అంటే ఒక కణం అనేది కొన్ని వేల కణాలు, కొన్ని లక్షల్లో ఆ కణాలని సృష్టిస్తుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం స్టార్టింగు రెండు కణాలు, ఒకటి ఏంటి మేల్ గ్యామెట్, రెండు ఫీమేల్ గ్యామెట్. సో ఈ రెండు గ్యామెట్స్ నుంచే, ఈ రెండు కణాల నుంచే మనం ఈరోజు ఇంత పెద్దగా ఎదిగాము అంటే సో దానికి ఈ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఏదైతే ఉందో ఇదే మనకి ఇక్కడ కారణము. సో ఇది లేకుండా మన లైఫ్ అనేది జరగదు. సో సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదంతా బేసిక్ ఇంట్రడక్షన్. సో మెయిన్ పాయింట్స్ వచ్చినప్పుడు చెప్తాను, జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెల్స్. సో ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి సెల్ దాని యొక్క ప్యారెంటల్ సెల్ నుంచే వస్తుంది. సో దీన్నే మనం ఆమ్ని సెల్యులార్, ఈ సెల్యులార్ అనేసి మనం ఇక్కడ చెప్తాం అనమాట. సో అయితే ఇప్పుడు మనకి సెల్ సైకిల్, మరి ఏ విధంగా ఈ యొక్క సెల్ సైకిల్ జరుగుతుంది. సో సెల్ డివిజన్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ డ్యూరింగ్ ద సెల్ డివిజన్ ఆఫ్ ఏ సెల్. సో ఇక్కడ మనకి సెల్ డివిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అది జరగకపోతే నెక్స్ట్ జనరేషన్ అనేది రాదన్నమాట. సో అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. అంటే ఇది ఓన్లీ యానిమల్స్లోనే జరుగుతుందా అంటే కాదు, ప్లాంట్స్లో జరుగుతుంది, అలాగే ఏది మైక్రో ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. సో అన్నిట్లో ఈ యొక్క సెల్ డివిజన్ అనేది జరుగుతుంది అనమాట. సో డ్యూరింగ్ ద సెల్ డివిజన్ ఆఫ్ ఏ సెల్ డిఎన్ఏ రెప్లికేషన్ అండ్ సెల్ గ్రోత్ ఆల్సో టేక్ ప్లేస్. మరి ఈ విధంగా జరిగే ఈ యొక్క సెల్ సైకిల్లో ఈ యొక్క లివింగ్ ఆర్గానిజం అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగా జరిగే సెల్ డివిజన్ ఏదైతే ఉందో సెల్ డివిజన్లో డిఎన్ఏ ఏదైతే ఉందో రెప్లికేషన్ అవుతుంది. సో రెప్లికేషన్ అంటే కాపీ అని అర్థం. అంటే ఏంటి, ఎలా రెప్లికేషన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజు మీరు ఒక జిరాక్స్ కనుక తీసుకుంటే ఎలా అయితే ఎన్ని ప్రింట్లు అయినా ఇస్తే అదే మ్యాటర్ ఎట్లా వస్తుందో సో ఇక్కడ కూడా డిఎన్ఏ అనేది అలానే రెప్లికేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రెప్లికేషన్ అని, డిఎన్ఏ రెప్లికేషన్ అంటే ఆ డిఎన్ఏ అనేది కాపీస్ని ఫామ్ చేస్తుంది, మల్టీ కాపీస్ని ఫామ్ చేస్తుంది. ఎన్ని కాపీస్ వచ్చినా ఆ డిఎన్ఏనే ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తుంది, సెల్ డివిజన్లో డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. ఈ యొక్క డిఎన్ఏ రెప్లికేషన్ జరగడం వల్ల సెల్ గ్రోత్ ఆల్సో టేక్స్ ప్లేస్. సో ఆటోమేటిక్గా ఆ సెల్ గ్రోత్ అది కూడా చూస్తాం అనమాట. సో సెల్ సైకిల్లో మనకి ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజంలో సెల్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏం జరుగుతుందంటే సెల్ డివిజన్ జరిగేటప్పుడు డిఎన్ఏ అనేది రెప్లికేషన్ జరుగుతుంది. రెప్లికేషన్ అంటే కాపీ అని అర్థం. ఓకేనా. సో ఎన్నిసార్లు అయినా చేయండి అదే కాపీ వస్తుంది. సో మీరు చూసుకుంటే మీ నుంచి మీ డాటర్స్కి సేమ్ డిఎన్ఏ వెళ్తుంది. అంటే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు చెప్తాను, మీ తాతలు ఉన్నారు, మీ తాతల నుంచి మీ నాన్నగారు వచ్చారు, మీ నాన్నగారి నుంచి మీరు వచ్చారు, మీ నుంచి నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. మీరందరూ ఎవరి డిఎన్ఏ, మీ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిఎన్ఏ. అంటే ఏంటి, మీరందరూ కాపీ అని అర్థం అనమాట. అంటే వాళ్ళ యొక్క కాపీ. సో ఈ విధంగా డిఎన్ఏ అనేది రెప్లికేషన్ జరుగుతుంది. సో సెల్ గ్రోత్ అనేది ఇక్కడ మనం చూసుకుంటాం అనమాట. సో ఆల్ దీస్ ప్రాసెస్ సెల్ డివిజన్, డిఎన్ఏ రెప్లికేషన్ అండ్ సెల్ గ్రోత్. సో ఈ విధంగా జరిగేటప్పుడు ఫస్ట్ మనకి ఏం చేస్తాము, సెల్ డివిజన్ జరుగుతుంది, కణం అనేది విభజన చెందుతుంది. ఆ తర్వాత డిఎన్ఏ రెప్లికేషన్ అండ్ సెల్ గ్రోత్ హెన్స్ హ్యావ్ టు take place in coordinated way to ensure correct division and formation of progeny cells containing a intact genome. సో ఈ విధంగా ఈ యొక్క డిఎన్ఏ రెప్లికేషన్ కానీ సెల్ డివిజన్ కానీ సెల్ గ్రోత్ కానీ ఇవన్నీ కోఆర్డినేటెడ్గా జరుగుతాయి అన్నమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అది కరెక్ట్ డివిజన్ అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైనా సరే సెల్ అనేది రెండు సమాన భాగాలుగా విభజన చెందుతుందని చెప్పాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎన్జ్యూర్ కరెక్ట్ డివిజన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సెల్ సైకిల్లో డివిజన్ ఎలా జరుగుతుందంటే చూడండి అమ్మ, కరెక్ట్ డివిజన్ అనేది జరుగుతుంది అండ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రోజనీ. సో ఈ విధంగా అది ఎప్పుడైతే డివిజన్ అనేది జరిగిందో సో అక్కడ ఏం జరుగుతుంది, మనకు అది ప్రోజనీ అనేది ఫామ్ చేస్తుంది. ప్రోజనీ అంటే ఏం చెప్పాను ఇందాక, నెక్స్ట్ జనరేషన్ అని చెప్పాను అనమాట. సో ఈ విధంగా ప్రోజనీ అనేది ఫామ్ చేసినప్పుడు సెల్ కంటైనింగ్ ఇంటాక్ట్ జీనోమ్స్. సో ఈ యొక్క సెల్లో ఏం జరుగుతుంది, ఏముంటుందమ్మా, ఇంటాక్ట్ జీనోమ్. జీనోమ్ అంటే కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఒక జీనోమ్ అంటే ఇప్పుడు డిఎన్ఏ. ఇప్పుడు మీరు అంటే హ్యూమన్లో ఉన్న క్రోమోజోమ్స్ అంటే ఎన్ని ఉంటాయి, 23 సెట్ ఆఫ్ పేర్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దీన్నే మనం జీనోమ్ అంటాం. అంటే కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అయితే ఉన్నాయో దాన్నే మనం జీనోమ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. సో కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అయితే ఉన్నాయో సో దాన్నే మనం జీనోమ్ అని చెప్తాం. సో జెనెటిక్ మెటీరియల్ అనేది మనం ఇక్కడ
చూస్తూ ఉంటాం అన్నమాట. ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ బై విచ్ ఏ సెల్ డూప్లికేట్ ఇట్స్ జీనోమ్. మరి ఈ విధంగా జరిగిన ఏదైతే సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇది ఈవెంట్స్, ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ బై విచ్ ఏ సెల్ డూప్లికేట్స్ ఇట్స్ జీనోమ్. సో ఈ యొక్క జీనోమ్ అనేది డూప్లికేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి, తెలుసు కదా. ఒక జీనోమ్లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 23 క్రోమోజోమ్స్ మరలా వాళ్ళ పిల్లలకు కూడా సేమ్ 23 క్రోమోజోమ్స్ వస్తాయి, ఓకేనా. అంటే 46 క్రోమోజోమ్స్, అంటే ఇక్కడ 23 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి వస్తాయి అనమాట. అంటే ఇక్కడ ఎలా వస్తుంది, మదర్ నుంచి 23 వస్తాయి, అలాగే ఫాదర్ నుంచి 23 వస్తాయి అనమాట. సో 23 + 23 ఎంత, 46 క్రోమోజోమ్స్. ఈ 46 క్రోమోజోమ్స్లో మనకి 44 క్రోమోజోమ్స్ ఏమో మనకి వెజిటేటివ్, ఒక ఏదైతే 2 ఉన్నాయో వాటిని ఏమో రిప్రొడక్టివ్ అంటాం అనమాట. సో దీన్ని మనం ఆటోజోమ్స్, అల్లోజోమ్స్ అనేసి మనం ఇక్కడ చెప్తా ఉంటాం. సో ఈ విధంగా మనకి జీనోమ్ అనేది ఒక సీక్వెన్స్ ఆర్డర్ని ఫామ్ చేసి అది డూప్లికేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అంటే మీ పేరెంట్ నుంచి మీకు, మీ నుంచి మీ పిల్లలకి, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి ఈ జీనోమ్ అనేది డూప్లికేట్ అవుతా ఉంటుంది అనమాట. సో సిన్స్ ద అదర్ కాన్స్టెంట్ ఆఫ్ సెల్ అండ్ ఈవెన్చువల్లీ డివైడ్స్ ఇంటూ 2 డాటర్ సెల్ ఈజ్ టర్మ్డ్ సెల్ సైకిల్. సో ఈ విధంగా ఒక సీక్వెన్స్ని ఫామ్ చేస్తూ సెల్స్ అనేవి డూప్లికేట్ అవుతూ ఆ జీనోమ్ అనేది సెన్సిస్ జరిగి ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేసుకుంటూ డివైడ్ అవుతూ ఉంటూ 2 డాటర్ సెల్స్ని ఈ విధంగా ఫామ్ చేస్తే దాన్నే మనం సెల్ సైకిల్ అంటాం, ఓకేనా. సో సెల్ సైకిల్ అంటే ఏంటమ్మా, ఒక సెల్ 2 సమాన భాగాలుగా డివైడ్ అవుతుంది. సో ఈ విధంగా డివైడ్ అయినప్పుడు దాని యొక్క పేరెంట్ సెల్ నుంచి దాని యొక్క నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, మరలా దాని యొక్క నెక్స్ట్ జనరేషన్ నుంచి తర్వాత దాని నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు జీనోమ్ అనేది దాంట్లో ఉంటుంది. జీనోమ్ అంటే కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోసోమ్స్, అంటే లైక్ డిఎన్ఏ. సో ఈ యొక్క ఏదైతే జీనోమ్ ఏదైతే ఉందో ఆ జీనోమ్ ఏదైతే ఉందో ఆ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్ళినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా సేమ్గా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆల్దో సెల్ గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైటోప్లాస్మిక్ ఇంక్రీస్. సో ఈ విధంగా మనకి ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా సెల్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ విధంగా జరిగినప్పుడు మనకి సెల్ గ్రోత్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఒక కణం 2 కణాలుగా విభజన చెందుతుంది. 2 4 4 6 6 12 12 32 12 24 ఇలా అవుతుందని చెప్పాను కదా. సో ఈ విధంగా జరిగినప్పుడు ఏమవుతుంది, ఒక సెల్ అనేది గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఫామ్ చేస్తుంది, అక్కడ టిష్యూ ఏర్పడుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిసి ఒక ఆర్గాన్ ఫామ్ చేస్తుంది, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ కలిసి ఒక ఆర్గానిజం ఫామ్ చేస్తుంది, ఆర్గాన్ సిస్టమ్ని ఫామ్ చేస్తుంది, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిసి ఒక ఆర్గానిజంని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా జరిగినప్పుడు మనకి ఏమవుతుంది, సైటోప్లాస్మిక్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక సెల్ గ్రోత్ అనేది జరగాలంటే దాంట్లో సైటోప్లాజం అంటే కణ ద్రవ్య జాలం అంటాం కదా. సో కణం లోపల ఉన్న ఏదైతే సైటోప్లాజం ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది. డిఎన్ఏ సిన్సిస్ అకర్స్ ఓన్లీ డ్యూరింగ్ వన్ స్పెసిఫిక్ స్టేజ్ ఇన్ ఏ సెల్ సైకిల్. మరి ఇక్కడ ఈ యొక్క సెల్ లోపల ఏముంటుంది, డిఎన్ఏ ఉంటుంది. సో దాన్ని మనం జీనోమ్ అంటాం. సో ఇక్కడ డిఎన్ఏ సిన్సిస్ ఏం జరుగుతుంది. సో వన్ స్పెసిఫిక్ స్టేజ్ ఇన్ ద సెల్ సైకిల్. సో ఇక్కడ సెల్ సైకిల్లో మనకి ఏం చెప్పాను, G0, G1, S, G2, M ఇలా ఫేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క దాంట్లో ఓన్లీ సిన్సిస్ అనేది ఒక స్పెసిఫిక్ సెల్ సైకిల్ దగ్గర మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ద రెప్లికేటెడ్ క్రోమోజోమ్ డిఎన్ఏ ఆర్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ టు డాటర్ న్యూక్లియై బై ఏ కాంప్లెక్స్ సిరీస్ ఆఫ్ ఈవెంట్ డ్యూరింగ్ సెల్ డివిజన్. సో ఇక్కడ రెప్లికేటెడ్ క్రోమోజోమ్స్ అంటే రెప్లికేషన్ అంటే కాపీ అని చెప్పాను. సో కాపీగా జరిగిన డిఎన్ఏ ఏదైతే ఉందో, సో ద రెప్లికేటెడ్ క్రోమోజోమ్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఏమవుతుంది, డిస్ట్రిబ్యూటెడ్ టు డాటర్ న్యూక్లియై. సో దాని నుంచి ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, డాటర్ న్యూక్లియైకి. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, మీ పేరెంట్ నుంచి మీకు, మీ నుంచి మీ పేరెంట్కి. అంటే సెల్ సైకిల్ జరిగినప్పుడు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి దాని యొక్క జీనోమ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ విధంగా రెప్లికేటెడ్ క్రోమోజోమ్ డిఎన్ఏ ఆర్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ టు డాటర్ న్యూక్లియై బై ఏ కాంప్లెక్స్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ డ్యూరింగ్ సెల్ డివిజన్. సో సెల్ డివిజన్ జరిగేటప్పుడు ఈ విధంగా ఈ యొక్క క్రోమోజోమ్స్ అనేవి డాటర్ న్యూక్లియర్ కాంప్లెక్స్ని ఫామ్ చేసి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చేసి ఫైనల్గా మనకి సెల్ డివిజన్ జరుగుతుంది. సో దీస్ ఈవెంట్స్ ఆర్ దెమ్సెల్వ్స్ అండర్ జెనెటిక్ కంట్రోల్. సో ఈ యొక్క ఏదైతే ఉందో, ఈ యొక్క ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జెనెటిక్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. జెనెటిక్ కంట్రోల్ అంటే ఇక్కడ జీన్ కోడ్స్ ఉంటాయి, అవన్నీ వేరు. సో అది ఏంటంటే డిఎన్ఏ లోపల ఉండే జెనెటిక్ కోడ్ అనమాట. అంటే ఏయుజీ, ఏయుసి అంటే డిఎన్ఏలో
అడినైన్, థైమిన్, గువానైన్, సైటోసిన్ ఇవి ఉంటాయి అనమాట. సో వాటిని మనం మళ్ళీ అది సపరేట్ టాపిక్. సో ఇదంతా ఏంటంటే సెల్ సైకిల్ అనమాట. అంటే ఒక బేసిక్గా సెల్ అనేది ఏం చేస్తుంది, ఒక నెక్స్ట్ జనరేషన్ ఫామ్ చేస్తుంది. అంటే ఒక కణం అనేది 2 కణాలుగా డివైడ్ చెందుతుంది. ఈ విధంగా డివైడ్ అయ్యేటప్పుడు దాని యొక్క ప్రోజనిని అది తీసుకొస్తుంది అనమాట. అంటే దాని యొక్క నెక్స్ట్ జనరేషన్ తీసుకొస్తుంది. సో ఆ నెక్స్ట్ జనరేషన్ అనేది మళ్ళా ఈ విధంగా తీసుకురావడం వల్ల మనకి గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ జరుగుతుంది. సో ఈ విధంగా జరిగి ఆ సెల్ సైకిల్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఈ విధంగా సెల్ సైకిల్ జరిగేటప్పుడు అక్కడ డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. డిఎన్ఏ రెప్లికేషన్ అంటే సెల్ లోపల ఉన్న ఏదైతే డిఎన్ఏ ఏదైతే ఉందో అది కాపీని ఫామ్ చేస్తుంది. సో దీన్ని మనం జీనోమ్ అంటాం. జీనోమ్ అంటే కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ అనేసి మనం ఇక్కడ చెప్తా ఉంటాం. సో ఈ విధంగా కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోజోము 1 జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తూ ఉంటే దాన్ని మనం ఇక్కడ సెల్ సైకిల్ అంటాము. సో సెల్ సైకిల్ అనేది జరిగేటప్పుడు ఇక్కడ డిఎన్ఏ అనేది సిన్సిస్ జరుగుతుంది. ఆ డిఎన్ఏ సిన్సిస్ కూడా ఒక పర్టికులర్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ అంటే ఒక పర్టికులర్ సైకిల్ దగ్గర మాత్రమే అది సిన్సిస్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి కాంప్లెక్స్ సిరీస్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉండి ఈ యొక్క డివిజన్ జరిగి ఫైనల్గా మనకి ఇవన్నీ కంట్రోల్ అంతా జెనెటిక్ కంట్రోల్లో మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. సో ఇది ఒక బేసిక్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ క్లాస్లో ఇక్కడ ఏదైతే ఉందో సో పేజెస్ ఆఫ్ సెల్ సైకిల్, దాంట్లో ఉన్న ఇంటర్ఫేజు, అలాగే ఎం ఫేజు అంటే మైటోసిస్ ఫేజు, G0, G1, S ఫేజు, G2 ఫేజెస్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఈ ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చెప్తున్నాను కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, బట్ 100% ఉంటుంది. ఒకవేళ మీరు క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్కి వస్తే మాత్రం ఇంకా నీట్గా నాతో ఇంటరాక్ట్ అవుతూ మీకు వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ 100% సబ్జెక్ట్ నేర్చుకుంటారు కాబట్టి సో ఈ యొక్క అవకాశాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎక్కువ మందికి సజెస్ట్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వరుసగా వస్తే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువ మందికి ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.